పరిశుద్ధులందరికీ యేసుప్రభు వారి ఘనమైన నామమున నా వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు విజయకుమారి. మాది కుడితిపాళెం అని చిన్న గ్రామం. మా నాన్నగారిది, అమ్మగారిది ఇద్దరిది గూడా అదే గ్రామం. ఆ గ్రామంలో వారిద్దరే చదువుకున్న వాళ్ళు ఆ దినాల్లో. కాబట్టి వారిద్దరి వివాహం జరిగింది. ఆశ్చర్యంగా మా మా అమ్మగారు చిన్నప్పుడే ఆమె నడిచి కుడితిపాళెం నుంచి మద్రాసు వెళ్ళే పరిస్థితులు కలిగినాయి. దేవుడు అలా వాళ్ళని నడిపించాడు. నడిచి వెళ్లారంట ఆ దినాన. తల్లిదండ్రులతో మా అమ్మగారు వెళ్లారు. కానీ అక్కడ అమ్మ పార్క్‌లో ఆడుకుంటుంటే, మా తాతగారికి చదువేమి లేదు. స్కూల్‌లో చేర్పించాలా ఆ విషయాలన్నీ ఏం తెలియలేదు ఆయనకి. ఆయన పనికెళ్ళిపోయేవాళ్ళు. మా అమ్మమ్మ గూడా పనికెళ్ళిపోయేవాళ్ళు. ఒక ఆ ఏరియాలో ఒక పెద్దాయన అమ్మని తీసుకొనెళ్ళి బెట్టిక్ అనే స్కూల్‌లో చేర్చారు. అది చాలా పెద్ద స్కూలు. అక్కడ మా అమ్మ అడ్జస్ట్ కాలేకపోయారు. ఈమె పల్లెటూరు నుంచి వచ్చారు. వాళ్ళంతా సిటీ పిల్లలు. కానీ ఒక టీచర్ అమ్మని చేరదీసి క్లాస్‌కి రావాలి, బయట ఆడుకోకూడదు ఇట్లా చెప్పి నెమ్మదిగా చదువు మీద ఆమెకి ఆసక్తిని కలిగించింది. మా అమ్మగారు ఆ స్కూల్‌లో టాప్‌గా ఆమె ఎస్ఎస్ఎల్‌సి తర్వాత హైయర్ సెకండరీ అదే ఆహ్, టీచర్ ట్రైనింగ్ కూడా అక్కడ సెయింట్ క్రిస్టోఫర్స్‌లో చేశారు. పల్లెటూరు నుంచి ఏమీ తెలియకుండా పోయిన ఆమె ఆ స్కూల్‌లో ఆమె పెద్దగా ఎస్‌పీఎల్‌గా ఉండి తర్వాత స్కూల్ టీచర్‌గా కూడా ట్రైనింగ్ చేసి బయటకొచ్చారు. మా నాన్న అప్పటికి ఎస్ఎల్‌సి ఫెయిల్. కుడితిపాళెం గ్రామంలో నుంచి పక్కన ముదివత్తిపాళెం ఏదో ఉంటది. అక్కడ చదువుకున్నారు. ఆ దినాల్లో ఆయన పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు. అమ్మ, నాన్న ఆ గ్రామంలో మొట్టమొదటిగా చదువుకున్నవాళ్ళు కాబట్టి వాళ్ళ వివాహం జరిగింది. అమ్మ చెన్నైలో చదువుకోవడం వల్ల ఆమెకి కొంచెం క్రైస్తవ స్కూల్‌లో చదువుకోవడం వల్ల విగ్రహారాధన తప్పు అని చెప్పి తెలుసుకొని వదిలిపెట్టింది. బైబిల్ చదివేది. చక్కగా ఇంగ్లీష్ పాటలు పాడేవాళ్ళు మా అమ్మ. తెలుగు పాటలు గూడా మంచిగా పాడేవాళ్ళు. కాబట్టి మమ్మల్ని ఆ మార్గంలో పెంచింది. మా నాన్నకైతే హిందూ బిలీఫ్ ఉండేది. మమ్మల్ని అభ్యంతరం చేసేవాళ్ళు గాదు. ఇంట్లో ప్రార్థన జరిగేది. ఎప్పుడో ఒకరోజు చర్చికెళ్ళేవాళ్ళం. అంతవరకే. రక్షణ, మారు మనసు, దేవుని మార్గాలు ఏమీ మాకు తెలీదు. అలాగ పెరిగాము. కానీ నేను 10థ్ క్లాస్ చదివేటప్పుడు. ఇం మాది కుర్తిపాళెమే గానీ, మేమక్కడ ఉన్నది ఎక్కువ లేదు. నాన్నగారు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పలు ప్రాంతాల్లో పనిచేస్తూ తిరిగారు. కాబట్టి మేము దాదాపుగా బయటే ఉన్నాము ఎక్కువ సమయం. హ్మ్. నేను ఇంటర్మీడియేట్‌కొచ్చిన తర్వాత మా నాన్నగారికి క్యాన్సరొచ్చింది. జీవితంలో పలీతమైన పరిస్థితుల్లో ప్రార్థన చేసుకోవడం మాత్రం నాకు అలవాటుండేది. ఆయన దేవుడు కాబట్టి వింటాడు. ఇంట్లో అనారోగ్యం కలిగినప్పుడు. పెద్ద పెద్ద అనారోగ్యాలే వచ్చాయి అమ్మకి. అలాంటప్పుడు వెళ్లి గమ్మున కూర్చొని ప్రార్థన చేసుకునేదాన్ని నేను. తర్వాతొచ్చి చూస్తే అమ్మ బాగున్నట్లు నాకనిపిచ్చేది. అంతేగాని దేవుని విషయాలు ఇంకేమి తెలీదు. అవసరమన్నప్పుడు ప్రార్థన, మిగతా అప్పుడు మామూలే. ఆహ్, నాన్నగారికి క్యాన్సరొచ్చినప్పుడు నేను డీకే హాస్పిటల్‌లో ఉన్నాను. డాక్టర్లు క్యాన్సర్ అని చెప్పిన తర్వాత అసలు ఇంక రోజంతా ప్రార్థనే. క్లాస్‌లో లెక్చరర్ మొహం చూస్తుండేదాన్ని గానీ, లోపల ప్రార్థన చేసుకుంటుండేదాన్ని. ఏమి వినేదాన్ని కాదు. మా నాన్నగారు చనిపోయారు చెన్నై హాస్పిటల్‌లో. చనిపోయిన తర్వాత నాకు చాలా కష్టమేసింది. ప్రభా! ఎంత ప్రార్థన చేశాను. నువ్వు నా ప్రార్థన వినలేదు అన్నట్లుగా నేను బాధపడ్డాను. ఆయన చనిపోయిన దినాన రాత్రి నేనైతే ఇక్కడున్నాను నెల్లూరులో. నాన్నగారు చెన్నైలో చనిపోయారు. ఆ విషయం నాకు తెలియక ముందే ఆ రాత్రి నేను నిద్రపోతున్న టైంలో ఒక స్వరం నేను విన్నాను. అయితే మనకొక నిరీక్షణ గలదు. అదే మనం ఆయన్నక్కడ కలుసుకుంటామని. ఏంటి ఆ నిరీక్షణ? ఎక్కడ కలుసుకుంటాం? ఏమీ నాకు అర్థం కాలేదనమాట. అసలు ఆ మాటకు అర్థమే తెలియలేదు. అంతేగాకుండా ఒక చిన్న అది దర్శనమని చెప్పను. ఒక కల ఇచ్చాడేమో దేవుడనుకుంటాను. ఒక చాప మీద ఒక నలుగురు కూర్చొని లాందరు పెట్టుకో అన్నారు. వాళ్ళల్లో అలాంటి సీన్ నేను చూసాను. వాళ్ళేదో చెప్తున్నారు దేవుని మాటలు. ఈ స్వరం మాత్రం నాకు బాగా గుర్తుండిపోయింది. అయితే మనకొక నిరీక్షణ కలదు. అదే మనం ఆయన్నక్కడ కలుసుకుంటామని. పొద్దున్న లేసిన తర్వాత న్యూస్ తెలిసింది. ఆహ్, నాన్న బాడీని కుర్తిపాళెం తీసుకొచ్చారు. అందరూ ఏడుస్తూ మధ్యరాత్రి 2 గంటలకి ఏడుపులన్నీ ఆగిపోయినాయి. అప్పుడు నేను నాకు మళ్ళీ ఆ స్వరం వినిపిస్తా ఉంది. అయితే మనకొక నిరీక్షణ ఉంది. అదే మనం ఆయన్ని కలుసుకుంటామని. కానీ ఈసారి అదే సీన్ రాత్రి నేను కలలో చూసిన సీనే చాప మీద
నలుగురు బ్రదర్స్ కూర్చోనున్నారు మా గ్రామంలోని వాళ్ళు. వాళ్ళలో ఒకాయన చెప్తున్నారనమాట. పక్కనే మా నాన్నగారి బాడీ ఉంది. బాక్స్‌లో బాడీ ఉంది. నైట్ అది కనబడలేదు బాడీలో బాక్స్. నలుగురు మాత్రం కనిపించారు. అదే స్వరం మళ్ళీ ఇక్కడ ఒక బ్రదర్ చెప్తా అయితే మనకొక నిరీక్షణ ఉంది. మనం ఆయన్ని అక్కడ కలుసుకుంటాం. మా నాన్న హిందూగానే ఉన్నారు గానీ, చనిపోయే సమయంలో డెత్ బెడ్‌లో ఆయనకి బ్రదరన్ అసెంబ్లీ నుంచి కొంతమంది బ్రదర్స్ వచ్చి వాక్యం చెప్పడం వల్ల ఆయన తీర్మానం చేసుకున్నారు. అంతే గాకుండా ఆయన లోపలికి ఒక వెలుగు వెళ్ళినట్లు, ఆయన్ని దహించినట్లు ఆయన అమ్మతో చెప్పారంట. ఇవన్నీ మాకు తర్వాత అమ్మ చెప్పారు. చనిపోయారు నాన్న. అప్పటి వరకు మేము బ్రిటిష్ బిల్డింగ్‌లో ఉండేవాళ్ళం. ఒక్కసారి మా పరిస్థితి ఎలాగయిందంటే, బ్రిటిష్ బిల్డింగ్‌లో నుంచి ఒక చిన్న ఇంటిలోకి, హట్‌లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమంటే ఒక చిన్న స్థలం కొని ఊరవతల మిలిటరీ కాలనీలో 4 గుడిసెలేసాడు. ఇల్లు నాదని ఈ స్థలం నాదని చెప్పడానికి మా నాన్న. అక్కడికొచ్చేసిన పరిస్థితి ఏర్పడింది. కానీ అక్కడ సరైన బాత్రూమ్స్ లేవు. ప్రహరీ లేదు. బ్రిటిష్ బిల్డింగ్‌కి ఒక హట్‌కి మీరు ఎలాగుంటదో చూసుకోండి. పైనుంచి కిందకు. కానీ ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. దేవుడు ఆ దిగులునంతా తీసివేశాడు. మా అమ్మ ఏమవుతారని చాలా రోజులు భయపడ్డాను కానీ, అమ్మ చాలా రోజులు చాలాగా క్వైట్‌గా ఉండిపోయి తర్వాత ఆమె మా మా తాతగారు, మా నాన్నగారు లేరు గాని నాన్నగారున్నారు. ఆయన అమ్మని "జాబ్‌లోకెళ్ళాలి నువ్వు తప్పకుండా పిల్లల్ని ఎలా పెంచుకుంటావు? నలుగురు పిల్లలున్నారు నీకు" అని చెప్పి నేనొక్కదాన్ని ఇంటర్మీడియేట్, తర్వాత చెల్లి సెవెంత్ క్లాస్, తర్వాత అమ్మాయి ఫిఫ్త్, చిన్నోడు తమ్ముడు 3 ఇయర్స్ బాయ్. అలాంటి సమయంలో "నువ్వు తప్పకుండా జాబ్‌లో జాయిన్ అవ్వాలి. నీకు మంచి సర్టిఫికేట్స్ ఉన్నాయి గదా!" అని చెప్పి తీసుకెళ్ళి మా నాన్న ఫ్రెండ్ అప్పుడు వెల్ఫేర్ ఆఫీసర్. ఆయన జాబ్ ఇచ్చారు వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌లో అమ్మకి. కాబట్టి అమ్మ జాబ్‌లో చేరిన తర్వాత కొంచెం మర్చిపోయింది ఆ దిగులుని. దేవుని మహాకృపను బట్టి నాన్న లేకపోయినా గూడా సరే ఆహ్, దేవుడు మమ్మల్ని ఎంతో ఆశీర్వదించాడు. నేను మాత్రం ఇంటర్మీడియేట్ ఆపేసాను. వివాహం అయిపోయింది. చెల్లెళ్ళు, తమ్ముడు మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారని చెప్పి ప్రభువుని స్తుతిస్తున్నాను. తండ్రి లేని పిల్లలకు ఆయన ఆధారం గదా! అలాగా మా జీవితాల్లో ఆయన వాగ్దానాలు నెరవేర్చాడు. చాలా ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఒకవేళ మా నాన్నుంటే గూడా మేము లోక సంబంధంగా వెళ్ళిపోయేవాళ్ళమేమో గానీ, ఆత్మీయంగా చాలా అభివృద్ధిలోనికి దేవుడు తీసుకొచ్చాడు. లోకరీతిగా గూడా ఉన్నతమైన స్థితిలో దేవుడు మమ్మల్ని ఉంచాడు. ఆహ్, నాకు పెళ్ళైపోయింది. పెళ్లి అవ్వడానికి ముందే మా ఇంటికొచ్చిన సహోదరుడు నాకు, మా చెల్లికి లెక్కలు చెప్తూ నేను లెక్కల్లో చాలా పూరు. అసలు ఎలా ప్రార్థన చేసేదాన్నంటే, ప్రభువా మా నాన్నగారిని తీసుకునేసావు. మా నాన్న బ్రతికించమంటే బ్రతికించలేదు. ఈ లెక్కలుంటే మాత్రం నేను ఇంటర్మీడియేట్ పాస్ అవ్వను. లెక్కలు తీసేయాలి అని ప్రార్థన చేసేదాన్ని పిచ్చిగా. ఎవరు అలా ప్రార్థన చేయరనుకుంటా. కానీ ఆశ్చర్యంగా ఆ సంవత్సరం ఇంటర్మీడియేట్ సెకండ్ బ్యాచ్ నేను. లెక్కలు తీసేశారు. ఎగ్జామ్ అయితే రాసాం గానీ లెక్కలు తీసేశారు. లెక్కలు కౌంట్ చేయలేదనమాట పాస్, ఫెయిల్‌కి. నిజంగా దేవుడు గొప్ప కార్యం చేశాడని చెప్పి సంతోషించాను ఆ దినాల్లో. మా ఇంటికి లెక్కలు చెప్పడానికి వచ్చిన సహోదరుడు నాకు, మా చెల్లికి కూర్చోబెట్టి సువార్త చెప్పాడనమాట. ఇదేంటి ఈయనొచ్చినప్పటి నుంచి పాపం, పాపం అంటాడు. నేనసలు ఏం పాపం చేయలేదు. నాకు పాపం అంటేనే తెలీదని చెప్పేసి అనుకున్నాను. కానీ నేనలా మనసులో అనుకుంటుంటేనే మనం అనుకోవచ్చు నేను పాపం చేయలేదని. దేవుని దృష్టిలో మనందరం పాపులమే. ఆయన దగ్గర మన పాపాలు చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న దొంగతనాలు అవి గూడా ఒప్పుకోవాలి. అమ్మతో కొన్నిసార్లు అబద్ధాలు చెప్తాం. ఇట్లా ఆయన చెప్తా ఉంటే అవును నిజమే కదా! అమ్మకు తెలియకుండా 5 పైసలు ఇంట్లో చాలా డబ్బులుండేయి. కానీ 5 పైసలు మాత్రం తీసుకొని వెళ్లి ఉసిరికాయలు కొనుక్కునేదాన్ననమాట చిన్న క్లాసుల్లో. కొన్నిసార్లు అబద్ధాలు ఇది తీసుకున్నావా? ఇచ్చేసావా? నువ్వంటే అయ్యో! లేదు నేను పగలగొట్టలేదు అట్లా చెప్పడం. ఇవన్నీ దేవుడు నాకు అన్నిటికంటే ముఖ్యంగా నిజ దేవుడిని దేవుడుగా ఆరాధించలేదన్న మాట నాకు చాలా నా తలలో తట్టింది. కాబట్టి నేను పీస్‌ఫుల్‌గా ఉంటదని స్కూల్‌లో చదువుకునే రోజుల్లో దేవాలయాల దగ్గర గూడా ఎళ్లి కూర్చునేదాన్ని. అక్కడ చాలా నెమ్మదిగా ఉంటది అనేసి. కొన్నిసార్లు ఫ్రెండ్స్‌తో దేవాలయం లోపలికి గూడా వెళ్ళేదాన్ని. అవెలాగుంటాయో చూడాలని. అంతేగాని అక్కడ పూజ చేయడం అయన్నీ ఏమీ లేదు. ఆహ్, అని నిజ దేవుడిని గొప్పగా ఆరాధించాలన్న విషయం నాకు అది నాకు తెలిసింది. అవును ప్రభా! నిన్ను దేవుడుగా గొప్పగా ఆరాధించలేదు. గొప్పగా నిన్ను ప్రేమించలేదని చెప్పి ప్రభు దగ్గర ఆ సమయంలోనే మోకరించి ఒప్పుకున్నాను నా పాపాలన్నీ. ఏం పాపం కాదనుకున్నవన్నీ చిన్న చిన్నవన్నీ సినిమాలకెళ్ళడం ఇవన్నీ గూడా దేవుని దగ్గర ఒప్పుకున్నాను. దేవుడు నన్ను క్షమించాడు. కానీ నాలో గొప్ప మార్పేమీ తెలియలేదు కానీ, నేను ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకున్నాను. పెళ్లయిపోయింది. విజయవాడ ఎళ్ళాం మొదటి ఉద్యోగం.
విజయవాడ వెళ్ళినప్పుడు మందిరం పక్కనే ఇల్లు తీసుకున్నారు. కాబట్టి మా దినచర్య ఎలాగుండేదంటే నిద్రలేయడం, ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవడం, ఏదో కొంచెం వంట చేసుకోవడం. నేనేమో వెళ్లి చర్చ్‌లో సంఘంలో ఉండేదాన్ని. అది బక్సింగ్ అసెంబ్లీ. అక్కడ చాలామంది సిస్టర్స్ సేవకు సమర్పించుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళతో పాటు ఉండేదాన్ని. వాళ్ళతో పాటు ప్రార్థన చేసుకుంటా, వాళ్ళు వంటలు చేస్తా ఉంటే చూసుకుంటా ఉండేదాన్ని. ఈయన ఆఫీస్‌కెళ్ళిపోయేవాళ్ళు. ఇలాగుండేది రోజంతా. ఎప్పుడో గాని నేను ఇంట్లో ఒంటరిగా ఉండేదాన్ని కాదు. చర్చిలోకెళ్ళిపోయేదాన్ని. అక్కడ పాటలు వింటా అలాగా వాళ్ళతో పాటు ఉండేదాన్ని. వాళ్ళు అడిగేవాళ్ళు, "నువ్వెలా రక్షణ పొందావమ్మా చెప్పు మాకు సాక్ష్యం" అంటే, నాకు సాక్ష్యం చెప్పడం తెలీదు, ఏం తెలీదు. కాబట్టి, "ఏంటి ప్రభు వీళ్ళు ఇట్లా అడుగుతున్నారు నాకైతే తెలీదు నేను ఎలా రక్షణ పొందానో." అప్పటి వరకు మేము బాప్టిస్ట్ చర్చికి, లూథరన్ చర్చికి తీసుకెళ్ళేది అప్పుడప్పుడు అమ్మ మమ్మల్ని. కానీ రక్షణ సువార్త ఎప్పుడు విన్నట్టు నాకు తెలీదు. గుర్తులేదు. ఒకవేళ వింటే గూడా అది నా మనసులోనికి రాలేదేమో గానీ, ఇలా ప్రత్యేకంగా కూర్చోబెట్టి చెప్పినప్పుడు నాకది అర్థమైంది. కానీ ఎలా చెప్పాలి నా రక్షణ సాక్ష్యం అని చెప్పేది నాకు అర్థం కాలేదు. తర్వాత ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి, "ప్రభా! నువ్వు నాతో ఎట్లైనా మాట్లాడు. అక్కోళ్ళందరూ చెప్తున్నారు దేవుడు మాట్లాడతాడని. ఎట్లా మాట్లాడు నేను రక్షణ పొందానని" చెప్పానండి. ప్రార్థన చేసుకొని చర్చికెళ్తే ఆ రోజు చార్లెస్ గారని బ్రదర్ వాక్యం చెప్తున్నారు. ఆయన అంటున్నాడు, "వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చితిని. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించితిని" అని చెప్పేటప్పుడు నేను వేడుకోలేదు పరలోకంలో ఉండాలని. కానీ ఆయన మా నాన్నగారు చనిపోయినప్పుడు ఈయన్ని అక్కడ కలుసుకుంటాం అన్న మాటతో నాతో మాట్లాడారు. నేను మనవి చేయుచుండగా, నేను నా పాపాలు ఒప్పుకుంటుండగా ఆయన నన్ను క్షమించాడన్న ధైర్యం వచ్చింది. కాబట్టి ఆ రీతిగా నేను రక్షణ పొందాను. నాకు తెలియని పరిస్థితుల్లో దేవుడు నన్ను ఆశ్చర్యంగా రక్షించుకున్నాడు. తర్వాత మాకు నలుగురు పిల్లలిచ్చాడు దేవుడు. ప్రతిదినం కుటుంబ ప్రార్థన, అన్ని మీటింగులకి వెళ్ళడము మా దినచర్య. పరీక్షలున్నా సరే పిల్లల్ని ఆయా ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు మంచి సహవాసాలిచ్చాడు. నిజంగా చెప్పాలంటే మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించనన్నది చనిపోయిన తర్వాత కాదు గానీ, ఇక్కడే భూమి మీదే మంచి సంఘాలతో సహవాసం ఇచ్చాడు మాకు. చాలా అద్భుతమైన సంఘాలు, అద్భుతమైన సహోదరీలు, సహోదరులుతో సహవాసం ఇచ్చాడు. విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, తిరుపతి, నెల్లూరు. ఈ నెల్లూరులో మాత్రం చాలా కొంతకాలమే ఉన్నాం మేము. ఎక్కువ కాలం హ్మ్. చెన్నైలో ఉన్నాము. తర్వాత ఈయన కేరళ ట్రాన్స్‌ఫర్ అయ్యారు గానీ, నేను వెళ్ళలేదు. పిల్లలందరూ పెద్ద చదువులకొచ్చారు అప్పుడు. దేవుని మహాకృపను బట్టి పిల్లలందరూ రక్షణ పొందారు. పెద్ద బాబు సాఫ్ట్‌వేరు, రెండో పాప కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. మూడో బాబు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో వింగ్ కమాండర్‌గా ఉన్నాడు. నాలుగో పాప గవర్నమెంట్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా ఉంది. మేము చెన్నైలో ఉండేటప్పుడు అక్కడ పరిస్థితులను బట్టి ఏమంటే వీళ్ళు సెంట్రల్ స్కూల్‌లో చదివారు కాబట్టి, కనీసం వీళ్ళని డిగ్రీ అయినా చదివించగలమా ప్రభు అన్నట్లుగా ఉండింది మా పరిస్థితి. అందరూ గూడా క్రిస్టియన్ అని ఎందుకు పెట్టావు అని చెప్పేసేసి అడిగేవాళ్ళు. కానీ ఆయన కృపలో దేవుడు మేమనుకున్న దానికంటే అధికమైన ఉద్యోగాలు పిల్లలకిచ్చాడు. ప్రభువా జీవనోపాధి కొరకు పిల్లలకి ఏదైనా ఉద్యోగాలివ్వండి. అలాంటి చదువులు చదువుకోవడానికి పెద్ద ఉద్యోగాలేమి అక్కర్లేదని ప్రార్థన చేసేదాన్ని నేనెప్పుడు. కానీ దేవుడు నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికంగా పిల్లల్ని ఆశీర్వదించాడని చెప్పొచ్చు. ఒక్కరోజు కూడా ఉద్యోగం లేకుండా వాళ్ళు ఉండలేదు. వాళ్ళు ఆ ప్రాజెక్ట్‌లు చేసే సమయంలోనే ఉద్యోగాలు ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. అధికంగా ఆశీర్వదించాడని చెప్పగలను. కేవలం దేవుని దయ అని మాత్రమే నేను చెప్పగలను. నేను కోరింది చాలా కొంచెమే, కానీ దేవుడు చాలా అధికమైనది ఇచ్చాడు. పిల్లలందరూ ఆయా ప్రాంతాల్లో స్థానిక సంఘంతో కలిసి ఆరాధిస్తూ చిన్న చిన్న పరిచర్యల్లో పాలుపంచుకుంటున్నారు. అందుకొరకై ప్రభువుని స్తుతిస్తున్నాను. కోడళ్ళు, అల్లుళ్ళు కూడా చాలా మంచి ఆత్మీయమైన స్థితిలో ప్రభువుని వెంబడిస్తున్నారు. అందుకొరకే ప్రభువుని గనపరుస్తున్నాను. దేవుడిచ్చిన నాకు పిల్లలకి ఈ వాక్యం నేనేం చెప్పేదాన్ని కాదు గానీ, బ్రదర్ మాత్రం ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో వాళ్ళకి వాక్యం చెప్పేవాళ్ళు. నేను వాళ్ళకి వండి పెట్టడం, ఏదో మామూలుగా అనుదిన జీవితంలో జరిగే సంభవాలు తీసుకొచ్చి చెప్పి దేవుడెలా సాయం చేశాడో చెప్పడం వరకే గానీ, నేను వాళ్ళ కోసం ప్రార్థన చేశానయితే. ప్రతిసారి, ప్రతి విషయంలో ప్రార్థన చేసేదాన్ని. దేవుడు అద్భుతంగా వాళ్ళ వివాహాల్లో గూడా సహాయం చేసి ఆదుకున్నాడు. నేనైతే చాలా జ్ఞానం లేని దాన్ని. బ్రదర్ అయితే వాక్యం చదువుకోవడమే గానీ, ఇంకా వేరే రకమైన జ్ఞానం ఏది లేదు ఆయనకి. ఇలాగ మా జీవితం కొనసాగింది. నేను సాక్ష్యం చెప్పాలంటే చాలా సమయం పట్టుద్ది. కానీ అవన్నీ చెప్పలేను. ప్రతిసారి కష్ట పరిస్థితుల్లో, కృంగిన వేళల్లో ఆయన ఆదరించిన దేవుడుగా
ఆయన వాగ్దానాల చేత బలపరిచిన దేవుడు కాబట్టి, నెరవేర్చిన దేవుడుగా ఆయన్ని నేను కనపరుస్తున్నాను. ఈ దినం మనం చదువుకున్నట్లు పరమగీతాల్లో నుంచి ఒక చిన్న మాటను కొంత సమయం చెప్పుకుందాం. ఆయన మాటలు చెప్పుకోవడానికి దేవుడిచ్చిన మంచి అనుకూలత కొరకే ప్రభువుని స్తుతిస్తున్నాను. పరమగీతం 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. నేను చిన్నప్పుడు ఎప్పుడన్నా బైబిల్ చదివితే పరమగీతం కనిపిస్తే దాన్ని తిప్పేసేదాన్ని. పక్కకి తిప్పేసేదాన్ని. చదివేదాన్ని గాదు. ఇది ఎందుకుంది బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథం గదా! ఇదేదో ప్రేమ పాటలాగుంది అనేసేసి తిప్పేసేదాన్ని. కానీ ఒకసారి ఒక సహోదరుడు దీని గురించి వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు రేడియోలో విని నిజంగా ఇంత అద్భుతమైన పుస్తకమా ఇది? దేవునికి, విశ్వాసికి ఉన్న క్రీస్తు ప్రభువారికి విశ్వాసికి ఉన్న సంబంధమా? లేదంటే దేవునికి, సంఘానికి ఉన్న సంబంధమా ఇది అనేది అప్పుడు నాకు అర్థమైంది. కాబట్టి అది పరమగీతం. పరమ సంబంధమైన గీతం. భూలోక సంబంధమైన గీతం కాదు. సాంగ్ ఆఫ్ సాంగ్స్ పాటలకు పాట. కొన్నిట్లో అది ఉత్తమ పాట అనుంది. కొన్నిట్లో శ్రేష్ఠ గీతం అనుంది మలయాళంలో, తమిళ్‌లో. కాబట్టి అది శ్రేష్ఠ గీతం, పరమగీతం కాబట్టి దాన్ని చదవడం ఎంతైనా మేలని చెప్పేసేసి దాన్నప్పుడు నేను చదవడం మొదలుపెట్టాను. ఈ పరమగీతంలో ఈ మాట నాకు చాలా టచింగ్‌గా అనిపిచ్చేదనమాట చిన్నప్పుడు. ఆహ్, ఆహ్, 10వ వచనం చదువుతున్నాం. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ఆ స్త్రీ శూలమతి ఆయన్ని వర్ణిస్తా ఉంది. ఆమె ప్రియుడు లేదంటే ఆమె దేవుడు. ఎలాంటి వాడంటే ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అని చెప్తా ఉంది. ధవళవర్ణుడు అంటే తెల్లని తెలుపు, మామూలు తెలుపు కాదు, ప్రకాశించే తెలుపు. అది ఆరోగ్యకరమైన తెలుపు అని చెప్పొచ్చు. అలాంటి వాడు రత్నవర్ణుడిగా మారిపోయాడు. పరమగీతాల్లో చాలా కాంట్రాస్ట్ వర్డ్స్ మనకు కనబడతాయి. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తెచ్చుదుము. ఆకర్షించేది ఒకరినైతే ఒక గుంపుగా పరిగిస్తారంట. 2 వేరు వేరుగా ఉన్నాయి గదా! ఆమె నేను నల్లని దానను అంటది. మళ్ళీ సౌందర్యవంతురాలను అంటది. 2 కాంట్రాస్ట్ కనిపిస్తాయి. ఆమె కేదారు వారి గుడారాలు అంటది. ఫరో నగరు తెరలు అంటది. కేదారు వారి గుడారాలు అందమైనవేమీ కావు. అవి దుమ్ము కొట్టుకొని ఉంటాయి. కానీ ఫరో నగరు తెరలు చాలా అందమైనవి. చాలా వర్క్ వాటిలో చేయబడింది. ఆ స్త్రీలు అలాగ వాటిలో ఎంబ్రాయిడరీ చేశారు. కాబట్టి ఇలాంటి చాలా కాంట్రాస్ట్ వర్సెస్ మనకి ఈ గ్రంథంలో కనబడతాయి. ఇక్కడ గూడా ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అని చెప్పి ఆమె ప్రియుని గురించి చెప్పుకుంటా ఉంది. నిజంగా మన ప్రభువాన్ని స్తుతించడంలో, గనపరచడంలో ఉదయం గూడా చక్కని పాట సహోదరి పాడి వినిపించారు కదా! ఉదయకాలాన ప్రభు సన్నిధిలో కూర్చొని ఆయన గురించి మాట్లాడుకోవడం, ప్రార్థించుకోవడం మనకెంతైనా ఆశీర్వాదకరం. ఈ ఈ సహోదరి ఏమంటుందంటే శూలమతి ధవళవర్ణుడు అని చెప్తా ఉంది. నిజంగా మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన మాత్రమే ఆ ధవళవర్ణం సరిపోయింది. ఎంత పరిశుద్ధుడంటే ఆయన పరలోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధుడు. భూమి మీదకొచ్చినప్పుడు పరిశుద్ధుడు. ఆయన మరణించినప్పుడు గూడా ఆయన నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఇప్పుడు గూడా మన కోసం పరిశుద్ధమైన రీతిగా ఆయన విజ్ఞాపన చేస్తున్న దేవుడుగున్నాడు. అలాంటి ప్రభువు నా కోసం, నీ కోసం రత్నవర్ణుడిగా మార్చబడ్డాడు. సిలువ మీద ఆయన చూసినప్పుడు ఎవరు గూడా ఈయన ధవళవర్ణుడు అని చెప్పరు. ఈయన రత్నవర్ణుడుగా ఉన్నాడు అని చెప్తారు. ఆయనలో స్వరూపం లేదు, సొగసు లేదు, వికార రూపమయ్యాడు. ఆయన మన కోసమే కదా! అందుకని ఆ మాట 2 మాటలు ఒకే వచనంలో అని చెప్పి ఆ ప్రియురామె వర్ణిస్తా ఉంది. ఆయన చీఫెస్ట్ అమాంగ్ 10,000 నిజంగా మన ప్రభువు అందరిలో గూడా చీఫెస్ట్ గదా ఆయన. ఆయన అతి కాంక్షణీయుడు అని చెప్పేసేసి ఆమె వర్ణిస్తా ఉంది. ఆమె తల నుంచి మొదలుపెట్టుకొని కింద వరకు ఆ ప్రభువుని వర్ణిస్తా ఉంది. ఆహ్, మామూలుగా కవులు వర్ణించేటప్పుడు ఎలాగుంటదంటే, మనిషిని వర్ణిస్తే పుట్టుకతో మొదలుపెట్టి వాళ్ళ జీవితాన్ని చెప్పుకుంటూ వచ్చి మరణంతో దాన్ని ముగిస్తారు. కానీ దేవుడిని వర్ణించేటప్పుడు పూర్వోత్తరాలుండవు గనక ఆయన తలతో మొదలుపెట్టి కాళ్ళతో ఆయన్ని వర్ణిస్తారు. ఈ వర్ణన అలాగే ఉంది. ఇది దేవాది దేవుని వర్ణనే కానీ, ఒక మనిషి వర్ణన కాదని చెప్పి మనం చెప్పవచ్చు. అతని శిరస్సు అపరంజి వంటిది అంటది. ఆయన ఎవరి శిరస్సు గూడా అపరంజితో పోల్చరు. పెద్ద తల అంటాము. లేదంటే చిన్న తల అని చెప్తాము వర్ణించాలంటే. అతని శిరస్సు అపరంజి వంటిది అంటది. అపరంజి అంటే శుద్ధ సువర్ణం. దాంట్లో ఏమాత్రం కల్తీ లేని సువర్ణం. అది బంగారం మనకేం చూపిస్తుందంటే ఆయన దైవత్వాన్ని గుర్తు చేస్తా ఉంది. ఆయన దేవుడు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయనే నిజమైన దేవుడు అనే మాట మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. ఆ యొక్క అపరంజి. అతని తల వెంట్రుకలు కాకపక్షంల వలె కృష్ణవర్ణములు అంటుంది.
నిజమే. ఆయన తల వెంట్రుకలు మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువు, యవనస్తుడైన ప్రభువు. నల్లని వెంట్రుకలు యవ్వనత్వాన్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని చూపిస్తాయి గదా! మన ప్రభు. మన కోసమై ప్రాణం పెట్టిన ప్రభువు ఆరోగ్యవంతుడు, బలవంతుడు, యవనవంతుడు. నల్లని వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు అనేది ఆయన బలము, ఆయన యొక్క మహిమ ఇన్ని చూపిస్తాయి. తలలో ఏముంటాయంటే ఆలోచనలుంటాయి గదా! ఆయన తలలో మనల్ని గురించిన ఆలోచనలున్నాయని చెప్పేసి మనం దేవగ్రంథంలో చూస్తా ఉన్నాం. కీర్తనలు 45లో మనం ఇలా చూస్తాం. దేవా! నీవు మా ఎడల జరిగించిన క్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. మన ఎడల ఆయనకు బహు విస్తారమైన తలంపులున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 139:17లో గూడా, దేవా! నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదననుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువయున్నయి. ఇసుక కంటెను లెక్కకు ఎక్కువయున్న తలంపులు ఆయన మన ఎడల కలిగి ఉన్నాడు ఆయన తలలో. అవన్నీ అప్ టు డేట్ తలంపులు. ఏదో పాత రకమైన తలంపులు కాదు. ఈ దినాన నీకు ఏది కావాలనో అది నీకు ఇచ్చే తలంపులు. దాన్ని గురించిన అవగాహన కలిగిన దేవుడు, అనంత జ్ఞాని యగిన దేవుడు. ఆయన మనల్ని గురించిన తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన వెంట్రుకలు అలాగున్నాయి. ఆయన తలంపులు అలాగున్నాయి అని చెప్పి మనకి ఈ మాట అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవంటే అందంగా అమర్చినవిగా కనబడుతున్నాయి. ఏదో ఇది కాకుంటే అది, అది కాకుంటే ఇది, ఇలా కాకుంటే ఇలాగా అని మనం ఆలోచిస్తాం పరిస్థితులను బట్టి. కానీ మన దేవుడు మన అంతం వరకు ఎరిగిన దేవుడు. మన ఫ్యూచర్ ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన తలంపులు మన ఎడల నొక్కులు నొక్కులుగా అందముగా అవి ముందే నిర్ధారించబడినవిగా మనకి ఏది మేలుకరమో ఫ్యూచర్‌కి అది ఈనాడు ఆయన చేసేవాడుగా ఉంటున్నాడు కదా! మన తల వెంట్రుకలన్నీ గూడా ఆయన లెక్కించిన దేవుడుగా ఉంటున్నాడు. మనమైతే ఎన్ని వెంట్రుకలు పోయినాయో అని గూడా లెక్కించుకోము. కానీ ఆయన తల వెంట్రుకలన్నీ లెక్కించిన దేవుడుగా ఉంటున్నాడు. ఆహ్, కాబట్టి నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అనే మాట ఎంత ధైర్యం వస్తదంటే మనకు, మనల్ని అంత కేర్ తీసుకునే ప్రభువు మనకున్నాడు అనిపిస్తది. ఒక దినాన నేను చాలా కృంగిన పరిస్థితుల్లో మందిరంలోకెళ్ళాను ప్రార్థన చేయడానికి. నాతో పాటు ప్రార్థన చేసే సహోదరి, ఆమె ప్రార్థన మొదలుపెట్టేసింది నేను వెళ్ళేటప్పటికి. ఆమె అంటుంది, "మా తల వెంట్రుకలన్నీ లెక్కించి ఉన్నాం ప్రభువా! అందుకే మీ పాదాల దగ్గరకొచ్చున్నాం" అని చెప్పి అన్నప్పుడు నాకు ఆ మాట ఎంతో ధైర్యాన్నిచ్చింది. నిజంగా తల వెంట్రుకలన్నీ లెక్కించిన దేవుడు, మన దినాలన్నీ లెక్కించిన దేవుడు, ఇసుక కంటే అధికమైన తలంపులు మన ఎడల కలిగి ఉన్న దేవుడు మనకుండగా ఎందుకు దిగులు పడాలా అని చెప్పేసి నేను ధైర్యం తెచ్చుకున్నాను. నిజంగా ఆయన తల వెంట్రుకలు, ఆయన తల మనకది జ్ఞాపకం చేస్తది. అతని నేత్రములు నదీ తీరములందుండి గువ్వల వలె కనబడుచున్నవి. గువ్వలకుండే ప్రత్యేకమైన ఆహ్, గుణం ఏంటంటే ఆహ్, అవి వాటి జత పక్షితోనే కలుస్తాయంట. వేరే వాటితో అవి కలవంట. ఆ తర్వాత ఈడ్చే గుణం కలిగినయంట గువ్వలు. అలాంటి కన్నులు గల ప్రభు మన కొరకే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన నదీ తీరం దాటిపోయినాడు. మనల్ని విడిచిపోయినా గూడా సరే మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. తిరిగి మీతో నేను ఈ ద్రాక్షారసం పుచ్చుకునే వరకు నేను ద్రాక్షారసం పుచ్చుకోనని చెప్పాడు. మన కోసం ఆయన కన్నులు ఏడ్చినాయి గదా! భూమి మీద ఉన్నప్పుడు గూడా ప్రభువారు ఏడ్చారు. అది మనకు తెలిసి యోహాను సువార్త 11:35లో మరియను యూదుల్ని చూసినప్పుడు ఆయన ఆత్మలో మూలుగుచు ఏడ్చెను అని చెప్పేసి అక్కడ రాయబడింది. యోహాను సువార్త ఆహ్, 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 లూకా సువార్త 19:41లో గూడా ఆయన ఆ పట్టణాన్ని సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చాడు అని చెప్పేసి రాయబడింది. ఈవు నీవు నువ్వు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొనే యెడల నీకు మేలు అని చెప్పేసి అక్కడ ఆయన ఏడ్చాడు. మనల్ని కూడా ఆ తర్వాత కళ్ళు ఎలాగున్నాయంటే పాలతో కడగబట్టినట్టున్నాయి. ప్రభువారి కన్నులు నిష్కళంకమైనవి. అవి దుష్టత్వాన్ని చూసి సహించలేని దేవుడు. చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అవి చక్కగా తాచిన రత్నాల వలె ఉన్నాయి. రత్నాలకున్న గుణం చీకట్లో గూడా అవి ప్రకాశిస్తాయంట. గదిలో చీకటిగా ఉండి రత్నాలు తీసుకురమ్మంటే గూడా అవి ప్రకాశిస్తుంటాయి గాబట్టి తీసుకురావచ్చు. మన దేవుడు కునుకని నిద్రపోని దేవుడుగా మనల్ని కాచేవారుగా ఉంటున్నారు. తర్వాత అతని చెక్కిళ్ళు, పరిమళ పుష్పస్థానాలు. నిజంగా యూదులు చాలా అందమైన వారు. ఉరుంబ్రాండ్ గారిని నేను చూడగలిగాను మన దేశం వచ్చినప్పుడు. ఆయన విడుదలవ్వడానికి ఒక సహోదరి చాలా విలువ చెల్లించింది. ఆయన విడుదల చేయడానికి రోమా ప్రభుత్వం రష్యా ప్రభుత్వం రొమేనియాలో ఇంత మనీ కడితే విడుదల చేస్తాం అన్నప్పుడు ఆమె తనకున్న ఆస్తిలో ఎక్కువ భాగం ఆయన విడుదల కొరకై ఖర్చు చేసింది. నిజంగా చాలా దాతృత్వం కలిగిన సహోదరి గదా! ఆయన ఇండియాకొచ్చారు. ఆయన అండర్ గ్రౌండ్‌లో
పరిశుద్ధులు పాడే పాటలు తెలియజేయడానికి సబీనా ఉరుమురాను, ఉరుమురాను నిడియా వచ్చినప్పుడు చూశాను. నిజంగా ఆయన రంగు, ఆయన ఎత్తు లేదంటే ఆయన చెస్సు అది చాలా ఆహ్, అందమైన రీతిగా కనబరుస్తా ఉంది. ఆహ్, కాబట్టి మన ప్రభు వారి చెక్కిళ్ళ వంటది పరిమళ పుష్పస్థానాలు, అందమైన పువ్వులన్నీ మెత్తని పువ్వులని ఒక దగ్గర కుప్ప వేస్తే ఎలాగుంటాయో అలాగున్నాయంట. సుగంధం మంచి వాసనొస్తున్నాయి. చాలా మెత్తగా ఉన్నాయండి. నిజంగా మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు యవ్వనస్తుడిగా, యవ్వన దశలో దేవా! అలాంటి చెక్కిళ్ళు కలిగిన మన ప్రభువుని ఆమె జ్ఞాపకం చేసుకుంటా ఉంది. వెంటనే ఏమంటుందంటే, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగాలు. ఈ ఉన్నతమైన భూభాగాల్లో రాకీ ప్లేసెస్‌లోనే సుగంధ వృక్షాలు పెరుగుతాయంట. మనం వాడే పట్టా, చెక్క ఇవన్నీ. కాబట్టి ఆహ్, కానీ ఆ దినాల్లో రోమా ప్రభుత్వం, ఆ యొక్క సైనికులు వాళ్ళందరూ గూడా ఆహ్, ఆ చెక్కిళ్ళను అవి సున్నితమైన చెక్కిళ్ళని చెప్పి వదిలిపెట్టలేదు గానీ, ఆ చెక్కిళ్ళ మీద కొట్టారు. ఆయన ముఖం మీద గుద్దారు. గడ్డ పెంకులు పీకివేశారు. ఉమ్మి వేశారు. ఇవన్నీ మౌనంగా సహించాడు ప్రభు కదా! నా కోసమే ప్రభు ఇవన్నీ సహించాడని చెప్పి అనుకున్నప్పుడు, ఆమెకు ఆ చెక్కిళ్ళు మరింత పరిమళ పుష్పస్థానాలుగా కనిపించినట్లున్నాయి. ఆమె పెదవులు పద్మముల వంటివి అంటుంది. ఆహ్, పద్మాలు నీళ్ళల్లో ఉన్నప్పటికీ, కలుషితమైన నీళ్ళల్లో ఉన్నప్పటికీ, ఆ పద్మాలు మాత్రం చాలా స్వచ్ఛంగా అవి పవిత్రంగా చాలా వికసించినవిగా, అవి మంచివిగా కనబడతాయి పద్మాలు మనకు గదా! అందుకని 'కలుష ఎడారిలో కలువలు పూయుట' అని పాట పాడాడు మసలమణి గారు. కలుష ఎడారిలో, ఈ భయంకరమైన ఎడారిలో ఆయన మాటలు వెలుగును చిందించాయి గదా! ఆయన మాటలు ఉప్పులాగా అనేకులను మేలు చేశాయి గదా! రుచినిచ్చాయి గదా! అందుకని ఆమె పెదవులు పద్మముల వంటివి అంటుంది. ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును అంటుంది. ద్రవరూపక జటామాంసి కొంచెం సెంట్ ఉంటేనే ఇల్లంతా సువాసనొస్తది. ఈ జటామాంసి ఎక్కడి నుంచి వచ్చిందంటే మొదటి అధ్యాయంలోనే అంటది, "నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము." పరలోకం నుంచి పోయబడిన ప్రభు భూలోకమంతా గూడా ఆయన సువాసనలు వెదజల్లుతున్నాయి గదా! నిజంగా ఆయన సువాసనలు వెదజల్లుతున్న ప్రభువుగా ఉంటున్నాడు. ద్రవరూప జటామాంసి వలె అవి పరిమళించును. అతని ఆహ్, కవ కంఠం కరములు తార్షీషు రత్నభూషితాలు. ఈ చేతుల గురించి చెప్పేటప్పుడు పొడుగు చేతులు, పొట్టి చేతులు అంటాం మనం. కానీ ఇక్కడ తర్షీషు రత్నభూషితాలంట ఆయన కరములు, చేతులు. తర్వాత కింద మాటలోనే అంటది స్వర్ణగోళాల్లాగున్నాయంటది. గోళాల్లాగా ఎవరి చేతులు ఉండవు. గుండ్రంగా ఎవరి చేతులు ఉండవు. కానీ దేవాది దేవుని వర్ణన గనక ఇది అలాగా ఆమె వర్ణిస్తా ఉంది. తర్షీషు రత్నభూషితాలంటే దీన్ని బెరిల్ అంటారు. ఈ బెరిల్ నా చేతిలో ఉండిందంటే, నా ముందున్న వారి భవిష్యత్తంతా నేను చెప్పగలను. ఎక్కడ పుట్టారు? ఏం చేస్తున్నారు? ఏం చెయ్యబోతారు? వాళ్ళ అంతం ఎట్లుంటది? అన్నీ నేను చెప్పగలను. ఆ తర్షీష్ రత్నభూషితాలు ఆయన చేతుల్లో ఉన్నాయంట. అంతేగాకుండా స్వర్ణగోళాల్లాగున్నాయంట చేతులు. ఈ 8దో అధ్యాయంలోనే మనం చూస్తాం పరమగీతాలు 8దో అధ్యాయం 3వ వచనంలో, "అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది. అతని కుడి చెయ్యి నన్ను కౌగలించుచున్నది." ఆయన ఎడమ చేత్తో మన తల క్రింద ఆయన సపోర్ట్ ఇస్తూ, కుడి చేత్తో మనల్ని కౌగలిస్తున్నాడు. అక్కడ గోళం ఏర్పడుతది. 2వ అధ్యాయంలో గూడా అదే మాట అంటది. అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది. కుడి చేత ఆయన నన్ను కౌగలించుచున్నాడు. మన చుట్టూ, వెనక అన్ని వైపులా ఎక్కడ ఆగిపోని గోళంతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని కౌగలించి, మనల్ని ఆదరించున్నాడని ఆ కరాలు చేతులు చూపిస్తా ఉన్నాయి. అతని శరీరము నీలరత్న ఖచ్చితమైన విచిత్రపు దంతపు పనిగా కనబడుచున్నది. ఆయన శరీరం ఎలాగుందంటే సఫర్స్‌గా దాంట్లో శరీరంలో ఉన్నాయి. ఆయన శరీరం ఎవరమంటే మనమే ఆయన శరీరం. సంఘమే ఆయన శరీరం. సాఫైర్స్‌కి అనేక మంచి గుణాలున్నాయి. మీరు గూగుల్‌లో సెర్చ్ చేశారంటే మీకు తెలుస్తది. ఎన్ని మంచి గుణాలున్నాయో. మన రక్త ప్రసరణని, మన బీపీని, షుగర్‌ని అన్ని రకాలైన పరిస్థితుల్ని అది అదుపు చేయగలదు. మానసికమైన మానసికమైన నెమ్మదిని, స్వస్థబుద్ధిని, మంచితనాన్ని, ఆరోగ్యాన్ని, ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండే పరిస్థితిని సాఫైట్స్ కలుగజేయగలవు. అయి ఆయన శరీరంలో పొదగబడి ఉన్నాయంట. తర్వాత విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. ఐవరీ దంతానికున్న 3 గుణాలేంటంటే, ఇదంతా ఆయన శరీరాన్ని గురించి చెప్తా ఉన్నాడు. 3 గుణాలు. ఆయన శరీరం పరిశుద్ధమైనది, తెల్లగా ఉంటది దంతం. దంతం చాలా విలువైనది. ఏనుగు చచ్చిపోయినా, బతికినా ఒకే విలువ. ఎందుకంటే అది దంతంలోనే ఉంది ఆ విలువ.
తర్వాత అది చాలా దృఢమైనది, గట్టిది అన్నమాట. కాబట్టి ఆయన శరీరమైన సంఘం. ఆయన శరీరం కూడా పరిశుద్ధమైనదే గదా! పరలోకంలో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడు. భూమి మీదకి ఆయన పరిశుద్ధ శిశువుగా వచ్చాడు. ఆయన పరిశుద్ధ శిశువుని భూమి మీదకి తీసుకురావడానికి మరియమ్మ, యోసేపులు చాలా విలువ చెల్లించారు గదా! చాలా విలువ చెల్లించారు వాళ్ళు. ఆ తర్వాత ఆ పరిశుద్ధుడు భూమి మీద పరిశుద్ధుడుగానే జీవించాడు. కాబట్టి సంఘం గూడా పరిశుద్ధంగా జీవించాలనేది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత దృఢమైనది. ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన చంపాలని హేరోదు రాజు ప్రయత్నించాడు చాలా సార్లు. మత నాయకులు వీళ్ళు గూడా ఆయన్ని కొండ శిఖరం మీదకి తీసుకెళ్ళి కింద పడద్రోయాలనుకున్నారు. వారి వల్ల కాలేదు. కానీ ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన ఇష్టానుసారంగా ఆయన శరీరాన్ని సమర్పించుకున్నాడు దేవునికి బలిగా, యాగంగా. మన కోసమై ఆయన శరీరాన్ని ఎవరు గూడా శరీరాన్ని నాశనం చేయలేరు. అంత దృఢమైనది అది. తర్వాత ఆయన విలువైన వాడు. మన ప్రభు ఎంత విలువైన వాడంటే, పరలోకంలో ఆయన విలువైన వాడు. తండ్రికి ప్రియమైన కుమారుడు. యేసుప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే తండ్రి ఆయన స్వరాన్ని భూమి మీద వినిపించాడు. యేసుప్రభు వారు బాప్తిసం తీసుకుంటున్నప్పుడు, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పాడు. అలాగే యేసుప్రభు వారు రూపాంతరం కొండ మీద ఉన్నప్పుడు కూడా దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడు అని చెప్పేసి ఆయన అక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ కాబట్టి దే ఆయన ప్రియ కుమారుడు, ఆయనకి విలువైన వాడు, దేవునికి విలువైన కుమారుడు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆయన పరిశుద్ధుడు, విలువైన వాడు. తర్వాత ఆయన దృఢమైన వాడు. సంఘం కూడా అదే రీతిని అనుసరించాలని చెప్పి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. పరిశుద్ధతయే ఎన్నటెన్నటికీ ఆయన మందిరానికి, ఆయన ప్రజలకు, ఆయన సంఘానికి అనుకూలమైనది. మచ్చ, మడత, డాగు లేని వారంగా ఆయన సన్నిధిలో మనం కనిపించాలి. దృఢమైన వారం. ఈ సంఘం లేకుండా, క్రైస్తవులు లేకుండా చేయాలని చాలామంది ప్రయత్నించారు గానీ అది జరగలేదు. వాల్తేర్ అనేవాడు 100 సంవత్సరాల్లో ఈ సంఘాన్ని నేను నాశనం చేస్తానన్నాడు గానీ, ఆయన చనిపోయాడు గానీ, ఆయన ఇంట్లో నుంచి అనేక వందల వేల పరిశుద్ధ గ్రంథాలు ప్రింట్ చేయబడ్డాయి. కాబట్టి తర్వాత మనకు ఆయన ఎంతో విలువైన వాడు గదా! అక్కడున్న వారందరిని అడిగితే ఆయన ఎంత విలువైన వారో సాక్ష్యం చెప్పగలరు. ప్రాణాలు పెట్టడానికైనా వెనుకదీయని సహోదరులు, సహోదరీలను మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయన మనకు విలువైన వాడు. ఇలాగ ఆమె వర్ణించుకుంటూ వచ్చింది. కాళ్ళని గురించి వర్ణించింది. అతని కౌంటెనెన్స్ లెబానోను పర్వతం తుల్యం. లెబానోన్ ఎలా కనిపిస్తదంటే మంచుతో నిండిపోయి ఉంటది. లోపల జీవం ఉంటాయి, చెట్లుంటాయి గానీ కనిపించవు. జీవంతో కూడిన పరిశుద్ధత కలిగిన దేవుడు. దేవదారు వృక్షములంత ప్రసిద్ధుడైన దేవుడు. ఆయన ఎంతైనా వంగుతాడు గానీ లోలియెస్ట్. ఆయన ఎంత చీఫెస్టో అంత లోలియెస్ట్ గూడా. ఆయన అంత పరిశుద్ధుడు గూడా. ఆయన ప్రసిద్ధము. దేవదారు మానులు వంగుతాయి గానీ అవి చాలా ఎత్తుగుంటాయి. వంగుతాయి గానీ అవి విరగవంట. అందుకని నగిషీపనంత సొలొమోను మందిరంలో ఆయన గృహంలో, ఆయన అంతఃపురంలో దేవదారు వృక్షాలను వాడినట్టుగా మనకు కనిపిస్తది. అన్నీ చెప్పింది, అయిపోయింది. తల నుంచి కింద వరకు వర్ణించింది గానీ, ఇంకా ఆమె ఆశ తీరలేదు. ఆయన నోటి మాటలు మర్చిపోలేకుంది. ఆయన వాగ్దానాలు, ఆయన చేసిన మాటలు, ఆయన శాసనాలు, ఆయన కట్టడలు, ఆజ్ఞలు ఆమె చెప్పుకుంటా ఉంది. ఇతడే అతి కాంక్షణీయుడు అని చెప్పి ఆ యొక్క ప్రభువుని గురించి వర్ణించి ముగించింది. కాబట్టి మనం కూడా మన ప్రభువుని గురించి చెప్పుకున్నాం చాలా మాటలు. మనం ఏం చేయాలనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకిచ్చిన టైము, టాలెంట్, ట్రెజర్ దేవుడు మనకిచ్చాడు సమయం. సమయాన్ని ప్రభు కొరకు వినియోగించుకుందాం. మనకిచ్చిన తలాంతులు ప్రభు కొరకు వినియోగించుకుందాం. మనకిచ్చిన సంపద ప్రభు కొరకే చేతులు చాద్దాం. అలాగ చేయడానికి ఆ ఘనమైన ప్రభువే మనకు సహాయం చేసి నడిపించును. చేరువచ్చిన ప్రియులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.